ఏంటి ఈరోజు పప్ప ఆకుకూర పప్పు మెంతికూర పప్పు. ఎగ్స్ ఎన్ని ఇస్తున్నారు వారానికి? ఎగ్స్ స్టూడెంట్స్కి ఎగ్స్ ఎన్ని ఇస్తున్నారు వారానికి? సార్ 5 సార్లు ఇస్తాం. 5 సార్లు ఇస్తాం. 6 సార్లు ఇవ్వాలి సార్. కొంచెం ఈ మధ్య చికెన్ రేట్ ఎక్కువ పెరగడం వల్ల లాస్ట్ డిసెంబర్ చికెన్ ఎన్ని గ్రామ్స్ ఇస్తున్నారు? 7 మందికి 1 కేజీ గ్రామ్స్ 150 గ్రాములు. ఇందా మీ దగ్గర జియో ఎంఎస్ నెంబర్ 8 ఎంత ఇవ్వాలి? 100 గ్రామ్స్ సార్. 145 గ్రామ్స్ ఇదేనా? క్వాంటిటీస్ ప్రిస్క్రైబ్డ్ పర్ డే పర్ బోర్డర్ అంటే మనకు 10th లోపల కదా? ఎస్ సార్. 500 గ్రామ్స్ రైస్ ఉన్నాయి అంటే 7 రోజులకి ఎన్ని అవుతాయి? 3.5 కిలో. 3.5 కిలో 14 సార్లు భోజనాలు, 2 సార్లు టిఫిన్లలో వాడతాం. 16 సార్లు 3.5 కిలో వాడాలి. ఓకే, అట్లుంటుంది అంతా. ఆయిల్ 15 గ్రాములు అంటే 105 గ్రాములు వారానికి. ఆ 105 గ్రాములు ఒక స్టూడెంట్కు వారం అంతా వాడాలి. అట్లా ఇవన్నీ పర్ డే పర్ క్యాప్టా. ఇది చికెన్ ఎన్ని గ్రామ్స్ ఉంది? 45 గ్రామ్స్. 7 రోజులకి ఎంత అవుతుంది? 315 గ్రామ్స్ డివైడెడ్ బై 2 ఎంత అవుతుంది? 157.5 గ్రామ్స్. ఈ వెజిటబుల్స్కి ఏదైనా ఫ్యాన్ వేసి పెట్టండి, కొంచెం ఆడుతూ ఉండాలా, కొంచెం గాలి ఆడాలా బాగా, ఎందుకంటే పాడు కాకుండా ఉంటాయి. మీకు 3 days 4 days పంపిస్తారు, అప్పుడు ఇబ్బందులు వస్తాయి. ఇది దాదాపు 4-5 రోజులకి వచ్చినట్టున్నాయి. 3 days సాంబార్లు వేస్తారా? ముల్లంగి, క్యారెట్. బాగుందా మీకు ఇక్కడ? భోజనాలన్నీ బాగున్నాయా? సంతోషమేనా మీకు ఇక్కడ ఉండడం? ఇక్కడ ఉండి చదువుకోవడం సంతోషమేనా? స్పీక్ లౌడ్. మీరు బాయ్స్ రా, గట్టిగా మాట్లాడాలా? అదిగో వాటర్ ప్రాబ్లం ఏం లేదా? ఎవ్రీడే మీకు మిల్క్ విత్ బూస్ట్ ఇస్తున్నారా? ఎవ్రీడే నైట్ ఫ్రూట్ ఇస్తున్నారా? ఈవినింగ్ ఇడ్లీ పిండి ఇంకా ఎలక పెండెలు ఏమంటారు? అర్థం కాలేదురా. ఉన్నిలే వాడు ఒక్కడు మళ్ళీ ఫోకస్ అవుతాడు. ఫుడ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఫుడ్లో ప్రాబ్లమ్స్? వెంట్రుకలు వర్ ఏందిరా? అందరూ అదే టోపీలు ఈపీలు పెట్టుకోమనే వాళ్ళను. ఎవరున్నాయి? మీ ప్రిన్సిపాల్ సార్ బాగా చూసుకుంటాడా? 3 నెలలకు ఒకసారా వార్డెన్ సార్ మారేది? సారు 1 yearకి ఒకరే ఉంటారా? తెలుగు సార్ పర్లేదా? మీరు అడగరా మీ సార్ వాళ్ళను, సార్ ఇట్లా జరుగుతూ ఉందని? ఏమంటారు? పట్టించుకోరా? అన్నం బాగుంటాయి రా, మంచి బియ్యం. ఇప్పుడు 25 kg బ్యాగులు వస్తున్నాయి మీకు. కర్రీ సరిపోతున్నాయా? ఎగ్స్ 3 ఇస్తారా వారానికి? 4. బనానా రెగ్యులర్గా ఇవ్వడం లేదా? ఇడ్లీలు ఎప్పుడు అట్లా వస్తాయా? ఎప్పుడన్నా వస్తాయా? ఎప్పుడు పిండేనా? 2 సార్లు కదా ఇడ్లీ? ఓకే, మంచిగా చెప్తాం మేము. ఏమేమి అన్నీ గట్టిగా మాట్లాడిపోతాము. నెంబర్ ఇన్ఫర్మేషన్ అంటే 9490 55 117 1117. అది రాసుకోండి. మీ పేరెంట్స్ ఎప్పుడన్నా వస్తారు కదా? ఫస్ట్ సండేనా? వచ్చినప్పుడు వాళ్ళ ఫోన్లలోంచి మీరు మంచిగా మెసేజ్ పెట్టండి ఏదైనా ఇబ్బంది. ఓకే, చెప్పిపోతాం మేము గట్టిగా. ఇప్పుడు మళ్ళీ ఏమైనా జరిగితే మటుకు ఈసారి యాక్షన్ తీసుకుంటాం గట్టిగా. అర్థమవుతుందా? మంచి చదువుకోండి. ఇక్కడ అంటే ఎట్లా తెలుసు నీకు? కూర వండుతారు కదా, కనపరాదు కదా దాంట్లో. మెస్ చూస్తాం. మెస్ లీటర్ లాగా వెజిటబుల్స్ పాడైనట్టు వస్తున్నాయా? ఈరోజు చూసినా బాగానే ఉన్నాయి. మరి ఇప్పుడు బాగానే ఉన్నాయిరా, చూసాము. సరే మాట్లాడతాను, అది కూడా చెప్తాను. టమాటా కదా ముఖ్యంగా. కూర్చో. ఇంకా ఓకే, మీరు జాగ్రత్త చదువుకోండి. మంచి రసం నీళ్ళు ఉంటుందా? టమాటా వేయరా దాంట్లో? తక్కువ. సాంబార్ బాగానే ఉంటుందా?
చికెన్ ఎన్ని పీసులు ఇస్తారు? 3 అన్నా 2 అన్నా? ఏంది లెక్కిస్తే బాగా వేస్తారా? ఎవరికి లెక్క లెక్క ఎవరికి ఇస్తారా? ఎవరేలా వంట వాళ్ళకి లెక్కిస్తా అంటే బాగా చేస్తారు. బాగుంది కదా ఇది వ్యాపారము. ఏడ లేదు నేను ఇంతవరకు. బాగా చదువుకోండి, నేనేంటే మారుస్తా. టిఫిన్ ఏదైనా మార్చాలా? మీకు నచ్చని టిఫిన్ ఒకటి ఉంటే చెప్పండి. ఒక్కటి చెప్పండి. ఈరోజు పొంగల్ బాగాలేదా? ఏం కావాలి పొంగల్ బదులు? టమాటా రైసా? ఎగ్ రైసా? ఎగ్ ఫ్రైడ్ రైస్ పెట్టినా? టమాటా రైస్ కూడా రాస్తా, ఆబ్లిక్ రాసి. అది బాగలేదని మీరు చెప్తే అది పెడతారు. రెండిట్లో ఏదో ఒకటే. మీరు అన్ని కోరికలు తీర్చలేం. ఒకటి ఊరికే వచ్చినందుకు మీకు చిన్న గిఫ్ట్ అది. ఓకేనా? పొంగల్ తీసేద్దాం. నేను నిన్న వచ్చింటే ఈరోజు మారిపోయేది. నెక్స్ట్ ఫ్రైడే నీళ్ళు ఎక్కువ. మధ్యాహ్నం పెరిగిస్తున్నారా? పెరుగా డబ్బాలు తెప్పిరా? సేమ్ వేస్తారా? ఇడా తోడు పెడతారా? ఇడా ఓకే. బాగా చదువుకోండి మా. మాట్లాడతాం మీ సార్ వాళ్ళతో. ఎంత 4 ఎంటుకలు పడతా ఉన్నాయి మా పిల్లలకు. మీరు టోపీలు పెట్టుకోవాలా? ఇది ఇవ్వలేదండి అవి. ఎలకలు కొట్టేది కదమ్మా, మీరు తెచ్చి పెట్టుకోవాలా. తెప్పియండి. ఎంటుకలు పడతా ఉన్నాయి పిల్లలు చెప్తా ఉన్నారు. ఎలుకలు పెంటలు వస్తూ ఉన్నాయంట. చూసుకోండి. ఏంది మాది అది? ఏం పెద్ద పని కాదు కదా. ఎలుకలు పెంటలు రావడం ఏంది? ఏడి అని తెలుగు సార్ ఉన్నారా? సరే, కొంచెం చూసుకోండి. ఆయన అబ్జర్వ్ చేయండి. కొంచెము ఇడ్లీ పిండి వస్తా ఉంది. ఇడ్లీ చేయడం రాదా? వచ్చే మరి పిండి ఎందుకు వస్తుందమ్మా? ఒకరోజు కాదు, రోజు. నేను అడిగేది కూడా ఒకరోజు వచ్చిందా, రోజు వచ్చిందంటే రోజు అట్టే వస్తుంది అని చెప్పారు. అట్లా మా చూసుకోవాలి. మీరు అవన్నీ చూసుకోండి. కొంచెం ఎట్టను జాగ్రత్త చేయండి. అది కొంచెం రసం కూడా నీళ్ళు వస్తూ ఉందంట. కొంచెం పాలలో బాగా నీళ్లు పోస్తూ ఉన్నారు. ఎగ్స్ 3-4 ఇస్తున్నారండి. మీరు 5 చెప్పారు రాంగ్ ప్రిన్సిపాల్ గారు. మీరు ఇందాక 5 అంటే స్వామి. నువ్వు సారు వేయండి, నువ్వే అబద్ధాలు చెప్తే ఇంకా వాళ్ళకేం చదువు చెప్తావు? నువ్వు అప్పుడు చెప్పాలి కదా నాకు. మీరు 5 అన్నారు, నేను ధైర్యంగా ఉండే. వాళ్ళ పోయి అడిగితే 3-4 అన్నారు. ఇదో చూడు అబద్ధమా? ఇదో 3. నేనేమి అంజనం పసులు ఏం చెప్పడం లేదు. పిల్లలతో మాట్లాడే చెప్తా ఏదైనా కానీ. చూడు సార్ చూడండి. ఏదండి మీరు 3 eggs క్యాబేజ్లో తాలింపు వేసి ఇస్తాం. 6 eggs ఇవ్వాలండి. మీరు ఏం చేస్తారో నాకు అనవసరం. 6 eggs ఇవ్వాలా? అర్థం చేసుకోండి. అది మీరు కర్రీ చేస్తారు అమ్మా. కర్రీ అంటే నెంబర్ వేరుమ్మా. నేను చెప్పేది ఏంటంటే మీరు బాగా అర్థం. మీరు ఇప్పుడు 200 గుడ్లు వాడరమ్మా. ఎట్లా వాడతారు కర్రీ చేస్తే? మీరు క్యాబేజీలు వేస్తామన్నారు, 200 గుడ్లు వేరు. మీరు 100% వేయరు. నాకు తెలుసు అది. మీరు సైలెంట్గా ఉండండి, నేను మాట్లాడుతూ ఉంటాను. అంతేగాని నాకు తెలుసు, అన్నీ తెలుసు. మీరు అంటే 3-4 ఆస్తులు ఈసారి చూసింటాడు. మీరు కొత్తగా 1-2 చూసింటారు. ఈయన 1 చూసింటాడు. నేను 150 చూసిన ఇటు. అది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు దయవుంచి పిల్లలు కడుపులు కొట్టద్దండి. మన స్ట్రెంత్ పెరగాల, మనకు స్కూల్ బాగుండాలా, వాళ్ళు రేపు బయటికి పోయి గొప్ప చెప్పుకోవాలా. ఇట్లా అలాంటి వాళ్ళు ఎవరైనా గీ బ్యా అని అరుచుకుంటా ఇన్ని కంప్లైంట్లు చెప్తే ఫెయిల్ అండి, వ్యవస్థ ఫెయిల్. నేను ఆడికి చెప్తున్నా, మీకు చికెన్ రేట్లు ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం మేనేజ్ చేసుకోండి. 150.5 గ్రామ్ మన క్యాలిక్యులేషన్, 110-120 అట్లీస్ట్ ఇచ్చేదానికి ప్రయత్నం చేయండి. తక్కువ ఉన్నప్పుడు ఇవ్వండి అని చెప్తాం. అది మీరు అర్థం చేసుకోవాలా. అంతేగాని అవి ఆ ప్రాబ్లమ్స్ అన్ని కొంచెం చూడండి. అవన్నీ జరగద్దు. వాళ్ళకి నెంబర్ ఇచ్చిపోయా నేను. మీరు తమాషా అనుకుంటా ఉన్నారు, నేను వచ్చిండు పోయిండు ఏముంది నేను అని. అట్లా కాదు. జస్ట్ దిస్ ఈజ్ ఫస్ట్ విజిట్, జస్ట్ 1 అంతవరకే. మేము చూసినాం, వాళ్ళతో పిల్లలతో మాట్లాడాం, వాళ్ళకి మా నెంబర్ ఇచ్చాం. మళ్ళీ ఈ హాస్టల్ నుంచి ప్రాబ్లం వచ్చిందంటే ఇవన్నీ పిన్ చేస్తాం. అప్పుడు చేసి ఈ విధంగా మేము వార్న్ చేసినా కానీ వాళ్ళు మళ్ళీ ఇదే ఫాలో అవుతా ఉన్నారని మీ బీసీ వెల్ఫేర్ మధుసూదన్ వస్తాడు హెచ్ఓడిస్ మీటింగ్కు. ఆ డిప్యూటీ సెక్రటరీకి మేము కంప్లైంట్ చేస్తాం. ఇప్పటి వరకు మేము చూసి మాట్లాడి పిల్లలకి చెప్పి మీరు సవరించుకోండి అని చెప్పి ఒక ఫస్ట్ లాగా మాట్లాడిపోతున్నాం. మీరు అదే ప్రాబ్లం అదే కంటిన్యూ చేసినారనుకోండి ఇబ్బంది అవుతుంది.
మీరు కూడా జాగ్రత్త చేయాలమ్మా వంట రెగ్యులర్ పోస్తా అవుట్ సోర్సింగ్ నలుగురు సార్ కూడా గిఫ్ట్ ఇచ్చారు. ఎంత జీతం వస్తుంది మీకు 13,000 బ్యాంకులు పడుతుంది. ఇయర్ కట్ అవుతుంది సార్. ఎంత మొత్తం 15,000 వచ్చాయి సార్. 17,000 వస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ పొంగల్ సార్ ఎగ్ ఫ్రైడ్ రైస్. ఆ రోజు బాయిల్డ్ ఎగ్ ఉండదు, ఓకే సార్. ఎగ్ మామూలుగా ఆనియన్స్ కోసి. ఏం పేరు నీ పేరు? సురేష్ సార్ నాకు. సురేష్. నువ్వు పేదరికం నుంచి వచ్చావా? ఎస్ ఇక్కడ ఉండేదంతా పేద పిల్లలే కదా. అవును సార్. ఈ 200 మంది ఉంటే 200 గుడ్లు కొట్టిపోయాలా. సరే సార్. అర్థమైందా? 200 గుడ్లు కొట్టిపోయాలా. ఆనియన్స్ కొంచెం వేయించి, ఎర్రగడ్డలు కొంచెం వేయించమ్మా. దాంట్లో గుడ్లు 200 గుడ్లు ఉంటే 200 గుడ్లు కొట్టి పొరటి చేయాలా. ఏది తాలింపు పొట్టులాగా చేసి దాంట్లో అన్నం వేయాలా. వేసి కళ్ళు తిప్పి కొంచెం కొత్తిమీర చల్లి పెట్టేయాలి. అది చేయండి. అది కూడా బాగలేదంటే టమాటా రైస్, టమాటా బాగా బాయిల్ చేసి ఎనిపి బాగా రైస్ దాంట్లో తిప్పేసి కొంచెం కొత్తిమీర చల్లాలి. అదైతే ఇది ఫస్ట్ ఇది పెట్టండి. నెక్స్ట్ ఫ్రైడే బాగుంది అంటే కనుక కంటిన్యూ చేయండి. లేదంటే ఇది ఒక శాంపిల్ వేయండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి. 2 వద్దంటే కనుక పాత చింతకాయ పచ్చడి.